మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా దూర ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విషయంలో కానీ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా నూతన వ్యక్తుల పరిచయం, సంఘంలో కొత్త ప్రాజెక్ట్స్ మీరు తీసుకొని ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవ్వడం, అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాలలో, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో, నెట్వర్క్ పెంపొందించుకునే విషయంలో, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో, తోబుట్టువులతో చర్చలు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, విదేశీ సంబంధ విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, దూర ప్రదేశాలలో ఉండే మీ యొక్క తోబుట్టువులతో చర్చలు జరపడం, వారితో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం మొదలైన వాటికి ఉన్నట్టుగా కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో ఆశాజనకంగా ఉంటుంది. అభివృద్ధి గోచరిస్తోంది. ముఖ్యంగా ఆ అభివృద్ధి కూడా మీకు ప్రత్యర్థుల మీద విజయం కానీ, పోటీలలో ఆశించిన విజయాలు, న్యాయపరమైన విషయాలలో అనుకూలతలు, అలాగే రుణాలకు సంబంధించిన విషయాలలో అనుకూలతలు మొదలైన వాటికి మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా వ్యక్తుల సహకారం, కుటుంబ సభ్యుల సహకారం, ఆర్థిక సంబంధాలలో అనుకూలతలు, అలాగే వ్యక్తిగత విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు లాంటివి. అంతేకాకుండా పూర్వపు రుణములు ఏదన్నా ఉన్నా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు, మీకు రావాల్సిన రుణములు ఏదన్నా ఉన్నా వాటిని అందుకోవడానికి మీరు ప్రణాళికలు ఏర్పరచుకుని ఆ పరంగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయి. అలాగే మాట విలువ పెరుగుతుంది. గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా చేసే ప్రయత్నాల్లో అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కానీ మొదలైన వాటి మీద దృష్టి అధికంగా కేటాయిస్తారు. అంతేకాకుండా మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా ఇతరులకు సలహా ఇవ్వడం, సహకారాన్ని అందించడం మొదలైన వాటి దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తూ ముందుకు పెడతారు. సంతాన అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సృజనాత్మకతని పెంపొందించుకుంటారు. వృత్తిపరంగా మంచి అభివృద్ధి దిశగా చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చక్కటి నిర్ణయాలతో, అధిక కృషితో, అభివృద్ధిపరమైన పదంలోకి ముందుకు వెడుతూ ఆశించిన విషయాల్లో విజయం సాధించడానికి అధిక శ్రమతో, బాధ్యతలతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు.